మట్టిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనల గ్రంథములో వ్రాయబడిన వాక్యం మనము గమనించినట్లయితే, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ప్రభువుతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని కాదు, కానీ తన ప్రాణము అంతగా విసిగిపోతుంది, తన ప్రాణము అంతగా దుఃఖపడుతుంది, తన ప్రాణము అంతగా వేదన చెందుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు చెప్తాడు, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది అంటే తన జీవితము ముగిసిపోబోతున్నది, తనలో నుంచి ప్రాణము వెళ్ళిపోవటకు సిద్ధముగా ఉన్నట్లు అనిపిస్తుంది, తన ప్రాణము తల్లడిల్లిపోతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో భక్తులు చెప్తున్నాడు, అయా నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, కానీ నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. ఆయన వాక్యమే దేవుని యొక్క మాట. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు చనిపోయి 4 దినములు ఉన్నప్పుడు ప్రభు లాజరు బయటికి రా అని పిలిచాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేత వస్త్రములతో లాజరు సమాధి బయటికి నడిచి వచ్చాడు. హల్లెలూయా. ప్రభువులారా, కృంగిన వారిని దేవుని వాక్యము లేవనెత్తే, ఆదరణ లేని వారికి ఆదరణ చూపించేది. నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉందన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రాణమైతే కృంగిపోతుందో, ఏ ప్రాణమైతే నలిగిపోతుందో బిడ్డలారా, అటు వారిని దేవుని యొక్క వాక్యము బలపరుస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది అంటే ఎంత వేదన పడుచున్నదో అర్థం చేసుకోవచ్చు మనం. అంత వేదన, దుఃఖము, కష్టములో ఉన్నప్పుడు చెప్తున్నాడు, ఈ వాక్యము చేత నన్ను బ్రతికించమంటున్నాడు. మనం అనుకుంటాము తినగా గారులు చేయలేని అంట. మనకు వాక్యం విని అలవాటైపోయి మనకి ఏ బాధ లేదు కాబట్టి వాక్యం మీద కొద్దిగా ఆశపడట్లేదు. కానీ దిక్కు లేని వారికి, ఆదరణ లేని వారికి, ప్రాణం తల్లడిల్లిపోయే వారికంట దేవుని యొక్క మాట ఎంతో ఆదరణ. హల్లెలూయా. ఆ వాక్యమే ప్రభువులారా బ్రతికిస్తుంది. దేవుని వాక్యం అంట మనల్ని నడిపిస్తుంది. మన వేదనలో, శోధనలో, దుఃఖములో మనల్ని ఆదరించేది దేవుని వాక్యమై ఉంది. ఇక భక్తుడు చెప్తాడు, నా ప్రాణం అంటున్నాయి, నా పని అయిపోయింది, ఇక నేను కృంగిపోయాను ప్రభా, ఇక నాకు నెమ్మది లేదు ప్రభా, నేను ఇక మరణము తప్పితే మరి యొక్క దిక్కు
లేని పరిస్థితులు చెప్తున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట మాత్రము సెలవిస్తే అంట బ్రతుకుతారు. పరిస్థితిని మార్చగలిగింది దేవుని యొక్క వాక్యం. కృంగిపోయే వారిని లేవనెత్తేది దేవుని యొక్క వాక్యం. మరణపు అంచుల్లో ఉన్న వారిని కూడా ఉజ్జీవపరిచేది దేవుని యొక్క వాక్యం. ఆయన వాక్యము శక్తి కలిగినది ప్రభునంతులారా, ఆయన వాక్యము బలము కలిగినది ప్రభునంతులారా. అందుకని చెప్తాడు, ఒకడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి ఒక్క మాట వారిని బ్రతికించును. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికించింది. దేవుని యొక్క వాక్యము మనల్ని ధైర్యపరిచింది. దేవుని యొక్క వాక్యము మనల్ని శ్రమల్లోంచి ఇరుకుల్లోంచి నడిపిస్తా తీసుకెళ్ళదు. దేవుడు ఏ స్థితిలోనైనా ఆయన మనతో మాట్లాడగలిగిన శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఎటువంటి హానికరమైన పరిస్థితులు అయినప్పటికీ దేవుని వాక్యము మనల్ని బ్రతికించింది. పిల్లల మట్టిని అందుకుంటుంది ప్రాణం అంటే ఎంతగా నలిగిపోయిన స్థితిలో ఉన్నారో, ఎంతగా బేసారిపోయిన స్థితిలో ఉన్నారో మనం ఊహించవచ్చు, గమనించవచ్చు. ప్రభుత్వం నేను దేవుడి ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నాను, నీ ప్రాణము, నీ హృదయము, నీ మనస్సు, నీ ఆత్మ ఎటువంటి కృంగిపోయిన స్థితిలో ఉన్నానో దేవుడు ఖచ్చితంగా దాన్ని మరలా బ్రతికిస్తాడు. హల్లెలూయా. మనం ప్రాణం అంటే అర్థమవుతున్న ఆయన వాక్యం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. ఆయన నోట వచ్చు ప్రతి ఒక్క మాట మనల్ని జీవింపచేయదు. ఆయన నోట వచ్చు ప్రతి ఒక్క మాట మనల్ని స్వస్థపరచు. ఆయన నోట వచ్చు ప్రతి ఒక్క మాట మనల్ని విడిపించును కనుక అందుకని భక్తుడు చెప్తాడు, నా ప్రాణం మట్టిని హత్తుకుంటుందయ్యా, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. పరిస్థితులు బాగా కృంగిపోయిన వారిని బ్రతికించాలంటే, ఆదరించాలి అంటే అది దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే వారి జీవితాల్లో జరుగుతుంది. హల్లెలూయా. పిల్లలు పుణ్యం వాళ్ళు ఇంకా పొంగొడతారు, సత్యం వాళ్ళు ఇంకా చావగొడతారు. పిల్లరా ఏ పాపం వాళ్ళు వస్తున్న గుడ్డివాడిని కానీ అడుగుతున్నారు చూసా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు వీడు పాపం చేశారా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా అని మనకి ఎదురైన శ్రమ, కష్టము, ఇరుకు, ఇబ్బందులు బట్టి మనం పాపం చేసామంటారు, మన పితరుల పాపం చేసామంటారు. ప్రభుత్వమైన దేవుని బిడ్డలారా ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే కృంగిపోయామో, ఎప్పుడైతే నలిగిపోయామో, ఎంత వేసారిపోయిన స్థితిలో మనం ప్రభు యొద్దకు వెళ్ళగలిగినట్లయితే, ఆయన వాక్యం మీద ఆధారపడగలిగినట్లయితే, ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకోగలిగినట్లయితే, దేవుని యొక్క వాక్యం కొరకు మనము ఆశ పెట్టుకునే వారుగా ఉన్నాం. గమనించండి. అందుకని చెప్తాడు, అయ్యా నా ప్రాణం మట్టిని హత్తుకొనుచున్నప్పటికీ నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అంటున్నాడు. ఆయన వాక్యం మనం బ్రతికిస్తే, చాలామంది వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తారు, వాక్యాన్ని వినరు, వాక్యాన్ని చేర్చుకోరు. అటువంటి వారు బలహీనులుగా ఉంటారు, అవిశ్వాసముగా ఉంటారు. వారికి శ్రమ కలిగినప్పుడు, వారి కష్టకాలంలో తొలగిపోతారు. ప్రభుత్వం ఎవరైతే వాక్యాన్ని శ్రద్ధగా ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని చేర్చుకుంటారో, ఎవరు వాక్యానుసారంగా నడుచుకుంటారో, వారి ఎట్టి వ్యాధుల్లో ఉన్నానో, ఎట్టి బలహీనతల్లో ఉన్నానో, ఎట్టి పరిస్థితులైనా భూమి మీద ఎదుర్కొంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితులైనా వారు ఎదుర్కొనడానికి గల కారణం వారి వాక్యం చేత వారి హృదయాలను నింపుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ పరిస్థితులు మరణానికి దగ్గరగా ఉన్నప్పటికీ,
పరిస్థితులు పొంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, పరిస్థితుల విశ్వాసము తొలగిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ వారు దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ వాక్యమే వచ్చి వారిని ఏం చేస్తుంది సార్? బ్రతికించింది. హల్లెలూయా. ఆ ఒక దేవుని యొక్క వాక్యం కొరకు మనం ఎన్నడూ నిర్లక్ష్యముగా ఉండకూడదు దేవుని ఇట్లా. ఎందుకంటే వాక్యము మనలో ఉన్న అంతరంగ పురుషుడిని మేలుకొల్పుతుంది. ఆ వాక్యము మనలో ఉన్న అంతరంగ పురుషుడిని ఆత్మీయ ఆహారం చేత పోషించబడుతుంది. కింద చదివినట్లయితే నా చర్య అంతయు అది ఎవరైతే నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే పుణ్య స్థితిలో ఉన్నారో వారి చర్య అంతటిని ఎవరు చెప్పారంట? దేవుడికి చెప్పారు. హల్లెలూయా. మనం ఎవరో చెప్తాం తలారేసి నుంచి మనుషులు చెప్పుకోండి, అలా ఉంది, ఇలా ఉంది, ఇలా బాగా, అలా బాగా. ప్రభుత్వ దేవుడు ఎట్లాగా ఈ బాధ, దుఃఖము, కష్టము ఎవరికి చెప్పాలంటే దేవుడిని తెలియచేయాలి. హల్లెలూయా. 203 దినాలు దేవుడి సన్నిధిలో మొరపెట్టారు. దేవుని స్తుతిస్తున్నాను. ఏవైతే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగారు అది దేవుడు ఖచ్చితంగా ఈ నెలలో మన సంఘాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఆమె ప్రభుత్వ దేవుడు ఇట్లాగా మన అందుకని చెప్తాడు, నా చర్య అంతయు మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. మన చర్య అంతయు దేవుడికి చెప్పుకోవాలి. మనుషులు చెప్పుకోవాలి. అర్థం ఎప్పుడైతే మన చర్య అంతయు ఆయనకి చెప్పుకున్నాడా ఆయన దానికి ఏమి ఇచ్చాక ఆయన మొరపెట్టినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు తిరిగి మాట్లాడకుండా వెళ్ళిపోయి దేవుడు ఆయన పిలిస్తే ఖచ్చితంగా అయిపోతాడు. ఆయనతో మనం మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. మన బైబిల్లో చూసినట్లయితే ఎవరు ప్రార్థించిన మొర్రపెట్టిన దేవుడు వెంటనే దాని జవాబు అనుగ్రహించడానికి చూస్తుంది. ఇక్కడ నీ ఆశ్చర్య కార్యములను నీ ఉపదేశమును నాకు బోధింపుము. అది దేవుని యొక్క మార్గాలంట తెలుసుకోవాలి. వాక్యం పెట్టారు కానీ మార్గాన్ని పట్టుకోలేదు, చేస్తారు కానీ భక్తి దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. అందుకని ఇక్కడ చెప్తాడు, నీ ఉపదేశములను నాకు బోధించము. చెప్తున్నాడు భక్తుడు తన ప్రాణము విసిగిపోయిందని, వ్యసనాల చేత, బలహీనతల చేత, ప్రవృత్తులరా దేవుని యొక్క భయము లేకుండా విసిగిపోయిందని చెప్తున్నాడు. అందుకని నా ప్రాణం నీరైపోయింది, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. దేవుని యొక్క వాక్యం పైన చూసినట్లయితే బ్రతికించేది, రెండోది దేవుని వాక్యం స్థిరపరిచేది. హల్లెలూయా. ఎంత మంచి విడిపించలేకపోతున్నాను, ఈ దీని శోధన నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ ఆలోచన నుంచి తలంపుల నుంచి అంటే దేవుడు ఖచ్చితంగా మన అలవాట్లను ముట్టి, మన వ్యసనములను ముట్టి ప్రభు మనల్ని దేవుని యొక్క వాక్యం ఏం చేస్తా అంటాడు? స్థిరపరుస్తా అంటాడు. హల్లెలూయా. ఒకటి దేవుడి వాక్యం మనల్ని ఏం చేస్తా తెలుసా? బ్రతికించాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా, మన స్థితి అంతటిలో దేవుని యొక్క మన పాదాలు పట్టుకున్నట్లయితే, దేవుని వాక్యం మీద మనం ఆధారపడినట్లయితే, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తామన్నాడు? బ్రతికిస్తా అన్నాడు. రెండోది దేవుని యొక్క ఆశీర్వాదంలో, మేలుల్లో, వ్యసనాల్లో, పరిస్థితుల్లో దేవుడు ఖచ్చితంగా వారిని ఏం చేస్తాడు తెలుసా? ముడతాడు. ముట్టి ఏం చెప్తుంది తెలుసా? ఇక మనం చూసినట్లయితే
నీ వాక్యము చేత నన్ను స్థిరపరుస్తాను. స్థిరపరచబడాలి అంటే దేవుని యొక్క వాక్యముతో మనం నింపబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, చదివినట్లయితే, గ్రహించినట్లయితే, మన హృదయంలో జాగ్రత్త చేసుకోగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము చేత మనల్ని స్థిరపరుస్తాడు. మనం బ్రతికించగలిగిన వాడు దేవుడు, బ్రతికించిన వారిని స్థిరపరచువాడు దేవుడే ఉన్నాడు. కనుక అటు దేవుని వాక్యాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకుండా, దేవుని వాక్యం అంటే దేవుడే. దేవుడు అధికంగా స్వార్థ చెప్తాడు. ఆయన మొదట చూడండి, వాస్తవార్త మొదట అధ్యాయం, నీ వాక్యమే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అది ప్రభువునందు ప్రియమైన దేవుడు పెట్టినారా? ఈ వాక్యము బ్రతికించడానికి కారణం ఏంటంటే ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుడు పెట్టినారా? బ్రతికించే దేవుడు. రెండు, బ్రతికిన తర్వాత మన పరిస్థితులను అన్నీ సరిచేసి మనం స్థిరపరిచే దేవుడు. కనుక అటువంటి జీవ జలములు ధార అయిన వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకుందాం. ఆయనను స్మరిద్దాం, ఆయన చెప్పినట్లు నడుచుకుందాం. అంటే కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన మా రక్షక, నాయన నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించారు. మా ప్రాణం మట్టిని మనతో ఉంచుండగా నాయన నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించారు. మా వ్యసనాల్లో, మా నిందల్లో, అవమానాల్లో, మా శ్రమల్లో మమ్మల్ని విడిపించిన దేవుడు, మా పరిస్థితుల్లో మా స్థిరపరిచిన దేవుడు. కనుక 2 దినాలు నాయన నీ బిడ్డలు మొర్ర పెట్టారయ్యా, పగలనక రాత్రి. ఈ నెలలో బిడ్డలకు కావాల్సిన దీవెన దయచేయి. ఏదైతే నిజంగా మొర్ర పెట్టారో ఆ మొర్రని పాదాల ఎదుగు చేరి ప్రభువా తండ్రి, వారిని స్థిరపరచండి, ఆర్థికంగా స్థిరపరచండి, కావలసిన అవసరాలన్నీ తీర్చండి. నాయన ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఈ నెలలో రాలేకపోయారు, నీ బలను సమీపించలేకపోయారు, నీ చిత్తమైతే మరొక నెలలోనైనా వారి బలను సమీపించి వాక్యాన్ని దయచేయమని వచ్చి నీ ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, కావలసిన కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. మనందరూ లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకున్నాం. పరలోకమునున్న మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సంగతి ఇక్కడ కూడిన మనకును ఏ బిడ్డలైతే అవసరతలు ఎరుకులు లేకుండా ఉన్నారు ఆ బిడ్డలకు దేవుడు వాక్యం చేత నడిపించి ఆశీర్వదించి దీవించుగాక. మీ అందరికీ